ఇండియాలో కొందరు అనుకుంటారు ఈ బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేయకపోయి ఉంటే మనం ఇంత మోడర్న్ ఉండేవాళ్ళం కాదు అండ్ మన దగ్గర రైల్వేస్ కూడా ఉండేది కాదు అని. యాక్చువల్లీ ఇండియాని బ్రిటిషర్స్ రూల్ చేయక ముందు గోల్డెన్ బర్డ్ అని పిలిచేవారు. వీళ్ళు ఎంతలా దోచేశారు అని ఎస్టిమేట్ చేస్తే $45 ట్రిలియన్ వచ్చింది. ఇది వాళ్ళ ప్రెజెంట్ జీడీపీతో కంపేర్ చేస్తే 15 టైమ్స్ ఎక్కువ. బ్రిటన్ లో ఉండే కొందరు ఇండియా ఒక పేద దేశం అనుకునేవారు. కానీ కొందరికి మాత్రమే తెలిసింది ఏంటంటే ఇండియా డబ్బుతోనే బ్రిటన్ నడుస్తుందని. అంతేకాదు బ్రిటిషర్స్ మన దగ్గర నుండి 25,000 కన్నా ఎక్కువ వస్తువుల్ని దోచేశారు. వీటిని ప్రౌడ్ గా వాళ్ళ మ్యూజియం లో కూడా పెట్టారు. ఇందులో కోహినూర్ కూడా ఉంది. దీన్ని సిక్ ఎంపైర్ లాస్ట్ కింగ్ మహారాజ్ దిలీప్ సింగ్ నుండి తీసుకెళ్లారు. వేల సంవత్సరాల కన్నా పురాతనమైన విష్ణు భగవాన్ యొక్క హరిహరమూర్తి అండ్ మహారాజా రంజిత్ సింగ్ యొక్క గోల్డ్ తో తయారు చేసిన సింహాసనం, మరాఠా ఎంపైర్ ఛత్రపతి శివాజీ యొక్క పులిపంజా, దీంతోనే అఫ్జల్ ఖాన్ ని ఛత్రపతి శివాజీ చంపేసింది. అండ్ బీహార్ నుండి సుల్తాన్ గంజ్ బుద్ధ ఐడల్, ఇది 1500 సంవత్సరాల కన్నా పురాతనమైంది. అలాగే ఒడిశాలోని 800 సంవత్సరాల కన్నా పురాతనమైన గణేష్ మూర్తిని, ఇలాంటి చాలా సంపదని బ్రిటిషర్స్ దోచేశారు. మన దేశం యొక్క సంపద ఈ రోజు కూడా వాళ్ళ మ్యూజియం లోనే ఉన్నాయి. చోళా ఎంపైర్, మరాఠా ఎంపైర్, సిక్ ఎంపైర్, ఇలా ఇండియాలోని విలువైన సంపదని ఇప్పటికి కూడా వాళ్ళ మ్యూజియం లో డిస్ప్లే